ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము విద్వేశ్వర సంహిత 16వ అధ్యాయము. మృత్తిక మొదలగు వాటితో నిర్మితమైన దేవ ప్రతిమలను పూజించు విధానము, వాటి నైవేద్య ప్రస్తావన, పూజ యొక్క వివిధ ఉపచారముల ఫలము, విశేష మాసము, తిథి మరియు నక్షత్రముల యోగము వలన కలుగు విశేష ఫలము, లింగ స్వరూపం యొక్క వైజ్ఞానిక స్వరూప వివేచనము. ఋషులు పలికిరి, సాధు శిరోమణి, ఇప్పుడు మీరు సకలాభీష్ట వస్తుప్రదమైన పార్థివ ప్రతిమను పూజించు విధానమును తెలుపుడు. సూతుడు వచించెను, మహర్షులారా, మీరు మిగుల ఉత్తమమైన విషయమును అడిగితిరి. పార్థివ ప్రతిమ యొక్క పూజ సదా సంపూర్ణ మనోరథములను ప్రసాదించును, దుఃఖములను అప్పటికప్పుడు నివారించును. దానిని నేను వర్ణించెదను, మీరు శ్రద్ధగా వినుడు. మట్టి మొదలగు వాటి చేత చేయబడిన దేవతామూర్తులను పూజించుట భూతలమున అభీష్టదాయకమని అంగీకరించబడినది. దీని యందు స్త్రీ పురుషులు ఇరువురకు నిశ్చితముగా అధికారము గలదు. నదులు, కొలనులు, బావులందు గల నీటి అడుగుభాగముననున్న మట్టిని తీసుకొని రావలెను. గంధపు పొడితో దానిని శుద్ధి చేయవలెను. దానిని శుద్ధమైన మండపమునందుంచి మెత్తగా ముద్ద చేసి తరువాత చేతితో ప్రతిమను చేయవలెను. పాలతో దానిని సుందరముగా సంస్కరింపవలెను. ఆ మూర్తి యందు అంగ ప్రత్యంగములన్నీ సమకూర్చవలెను. దానిని అన్ని విధముల అస్త్రశస్త్రములతో సుసంపన్నము చేయవలెను. తరువాత దానిని పద్మాసనము మీద భక్తితో పూజించవలెను. ద్విజుడైన వాడు గణేశుని, సూర్యుని, విష్ణువును, దుర్గను, శివుని ప్రతిమను, శివుని లింగమును సదా పూజింపవలెను. షోడశోపచార పూజ వలన కలుగు ఫలసిద్ధి కొరకు 16 ఉపచారముల చేత పూజింపవలెను. పుష్పము చేత ప్రోక్షణము చేసి మంత్రమును పఠించుచు అభిషేకము నొప్పవలెను. మంచి బియ్యము చేత నైవేద్యము తయారు చేయవలెను. నైవేద్యమంతయు ఇంచుమించు 1 పావు ఉండవలెను. ఇంటిలో పార్థివ పూజ కొరకు 1 పావు సేరు, బయట స్థాపించిన శివలింగ పూజ కొరకు 1 సేరు నైవేద్యమును తయారు చేయుట అవసరమని తెలుసుకొనవలెను. దేవతల ద్వారా స్థాపించబడిన శివలింగమునకు 3 సేర్లు నైవేద్యమును సమర్పించుట ఉచితమగును. స్వయముగా ప్రకటితుడైన స్వయంభూలింగమునకు 5 సేర్లు నైవేద్యము తయారు చేయవలెను. అట్లు చేయుట వలన సంపూర్ణ ఫలము ప్రాప్తించునని తెలుసుకొనవలెను. ఈ విధముగా 1000 సార్లు పూజ చేసినచో ద్విజుడు సత్యలోకమును పొందును. 12 అంగుళముల వెడల్పు, దీనికి 2 1 అంగుళము ఎక్కువ, అనగా 25 అంగుళముల పొడవు, 15 అంగుళముల ఎత్తుగల పాత్ర లోహముతోనైనను కర్రతోనైనను చేసిన దానిని పండితులు శివుడు అని అందరు. దాని 8వ భాగము ప్రస్థము, షేరు అనబడును. అది 4 పావుసేర్లకు సమానమగును. మానవుడు స్థాపించిన శివలింగమునకు 10 ప్రస్థలు, ఋషుల ద్వారా చేయబడిన శివలింగమునకు 100 ప్రస్థలు, స్వయంభూలింగమునకు 1000 ప్రస్థలు నైవేద్యమును నివేదించవలెను. జలము, తైలము మొదలగునవి మరియు గంధద్రవ్యములను కూడా తగినంతగా ఉంచవలెను. ఇది ఆ శివలింగముల మహాపూజగా తెలుపబడినది.